హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ మా అమ్మ స్టైల్లో విలేజ్లో ఎలా చేస్తామనేది. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంది అని అనుకుంటున్నారా? ఇంట్లో చేస్తే అంటే ఇంట్లో తోమితే స్మెల్ బాగా వస్తుంది కాబట్టి ఇలా దొడ్లో అయితే బెటర్ అని చెప్పేసి మేమైతే బయట అయితే తోమేసుకున్నాం అనమాట. మా అమ్మకి ఒక పట్టాన నచ్చదు. అవి క్లీన్ ఎట్లా అంటే సరిపేసి రుద్దినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. అట్లా తెల్లగా రావాలి, కొంచెమున్నా ఒప్పుకోదనమాట. ఎట్లనో అట్లా అయిపోయింది. ఇంట్లోకైతే వచ్చేసినాము. ఇంకా మళ్ళీ నీసు వాసన రావద్దని ఇది ఒక కొత్త టెక్నిక్ అయితే తెలుసుకుంది. నిమ్మకాయ విండాలంట, నిమ్మకాయ వింటే నీసు వాసన రాదని అయితే చెప్పింది. ఇక సరేలే అని చెప్పి ఇక అదే ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చేయాలి. ఇలా నిమ్మకాయ విండుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని మనకు కావాల్సినంత పోసుకోవాలి. తక్కువ యూజ్ చేస్తే ఆయిల్ బెటర్, బట్ మా అమ్మ నా మాట వినదు. నూనెలో మునగాల తేలాల చేప అంటది. ఇక ఇలా అన్నాలకు మనం ఏం చెప్తాం చెప్పండి. ఉల్లిగడ్డలు వేసి పసుపు వేసింది, ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత పసుపు వేసింది, తర్వాత ముక్కలు వేసింది. ఫస్ట్లో ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి కలిపింది. తర్వాత నుంచి కలపకూడదు మనం, ఎందుకంటే అవి చితికిపోతాయి. నాకు తెలియక నేను ఒకటే కలబెడతా ఉన్నా. చేపల కూర అయితే నేను చేస్తే మాత్రం వాటర్ వాటర్ వస్తుంది. ఇక నెక్స్ట్ డే తినాలి అన్నా కూడా స్మెల్ అంత అద్భుతంగా ఉంటుంది. అసలు వాసన చూడ్డానికి కూడా అంత బాగుంటుంది అనమాట. అంటే మీరే అర్థం చేసుకోండి, అస్సలే బాగోదు. ఎందుకంటే మనకు వంట రాదు కాబట్టి ఇట్లా చూసైనా నేర్చుకోవచ్చు అని అయితే అనుకున్నా. మా అమ్మ బాగా పెడుతుంది. ఇంకా మా అమ్మని మించి మా అత్తమ్మ అయితే ఇంకా సూపర్ పెడుతుంది. మొన్న తిన్నా నేను, అసలు తింటే చేపల కూర మా అత్తమ్మ చేతితోనే తినాలి అనిపించింది, అంత అద్భుతంగా చేసింది. ఇంకోసారి ఎప్పుడైనా చేపల కూర ఒకవేళ మేము చేపలు తెచ్చుకుంటే అత్తమ్మని ఖచ్చితంగా రెసిపీ అడగాల్సిందే అని అయితే అనుకున్నాను అనమాట. నేను మా ఆయన తింటే అనుకున్నాము. చాలా బాగా కుదిరింది. ఇక్కడ కొన్నే ముక్కలు ఉన్నాయి, ఎందుకంటే ఒక్కటే చేప పడింది అనమాట ఆ రోజు. సో అందుకనే ఇక అది ఒకటే అయితే వండేస్తుంది. మేము వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫిష్ మటన్ అయితే పక్కా తీసుకుంటారు. చికెన్ అంటే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి, అంటే ఫిష్ మటన్ కూడా దొరుకుతుంది కదా అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ అంత ఫ్రెష్గా ఉండవు కాబట్టి అల్లం కూడా ప్రిపేర్ చేసుకుంటుంది. బాలేంది మొత్తం తీసేసింది. ఇక్కడ అల్లం ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా అత్తమ్మ కూడా అట్లనే వేస్తుంది. ఎంతైనా అప్పటోళ్ళ వంటలే వేరు, టేస్టే వేరు. మెదుగుతుందో మెదగదో అని కొన్ని వాటర్ కూడా పోసుకుంది. తర్వాత ఉప్పు పసుపు అయితే వేసుకుంది కొంచెం కలర్కి. అండ్ ఓకే అంటే ఖరాబ్ కాకుండా ఉండిద్ది అనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా చేసుకుంటే. ఇక్కడైతే చేపలకైతే కారం అయితే వేసేసింది. మీలో ఎంతమందికి చేపల కూర ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకుంది. చేపల కూర మెయిన్ కావాల్సింది పులుపు, కారం, ఉప్పు. ఈ మూడు ఉంటే అసలు ఏ వాసన రాదు, మంచిగా ఉంటుంది. మూడు మంచిగా తగిలితే అసలు స్మెల్లే రాదంట, చాలా బాగుండిద్దంట మా అమ్మ అనేది. మా అమ్మ ఎట్లయితే అనిందో మా అత్తమ్మ కూడా అట్లనే అంది. అసలు వాసనే రాదు, తింటే వారమేం తినొచ్చు ఉంటే అని అయితే అనిందనమాట. నేను షాక్ అయినా, ఎందుకంటే మన కర్రీ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి. సో మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. మీకే అంటే చేపల్లో కూడా రకాలు ఉంటాయి కదా, మీకు ఏ చేప ఇష్టమో కూడా కామెంట్ చేయండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికైతే వస్తుంది. కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మనమైతే ఉడికించుకోవాలి, ఏ కర్రీ అయినా సరే. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో అయితే వేస్తుంది. లాస్ట్ అంటే ఇంకొద్దిసేపు అయితే దింపుతాం అన్నప్పుడైతే ఇలా అయితే వేస్తుంది అన్నమాట. గంటలు తీసుకోవడం వేస్ట్ అని చెప్పి మా అమ్మ అయితే ఆ గంటతోనే తిప్పి మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది. తర్వాత చూస్తే ఇంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నేను ఎప్పుడు పెడతానో ఇంత మంచిగా, నా చేతితోటి మా ఆయన ఎప్పుడు తింటాడో ఇంత మంచి రుచి అని అనిపించింది అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.